ఇది మా పూర్వీకులు ఆ మొట్టమొదట గోపురం కట్టారు. ఆ అది దాన్ని కట్టి సుమారు 130-140 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఆధునీకరణ, ఆ శాస్త్రవేత్తలు, అక్కడ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆ శాస్త్ర నిపుణులు అవన్నీ కూడా సున్నంతోని, గానుగ బెల్లంతోని, గానుగ సున్నం ఇవన్నీ కలిపి కలబంద అని ఒక చిన్న చెట్టు ఉంటుంది. ఆ కలబంద చెట్లన్నీ కూడా ఒక ఎకరాలు వేసి ఆ రసాన్ని ఆ సున్నంలో కలిపి కట్టినది ఆ గోపురం. అది నిజంగా అది సూర్యప్రకాశం గారని, సింహాచలం గారని వారి హయాంలో అనేది నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ సూర్యకిరణాలు ఎలా పడతాయి అనే వాళ్ళ ఆ దూరదృష్టితో చూసి, అప్పుడు పూర్వం అంతా ఇదంతా అడవి, ఈ అడవి ప్రదేశంలో చెట్లు, మొక్కలు, అన్ని పిచ్చి మొక్కలు అన్ని ఉండేవి. అవన్నీ కూడా వాళ్ళన్నీ చూసి ఆ దేవాలయాన్ని అలా కట్టి ఎత్తైన ప్రదేశంలో దేవేంద్ర నిర్మితమైనది కాబట్టి అట్లాగా నిర్మాణం చేశారు. కాబట్టి 500 అడుగులు దాటి ఏం అడ్డు లేకుండా ఆ రోజే ఆ ఉదయాన్నే ఆ స్పర్శ జరగడం అనేది అత్యద్భుతం. అది మన పూర్వీకులు చేసిన ఆ కార్యక్రమం చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం.